పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై దాడి చేయడానికి ఉన్న మార్గాలను భారత్ అన్వేషిస్తోంది. దాడి ఎప్పుడు, ఎలా, ఎక్కడ చేయాలన్న దానిపై ప్రభుత్వం సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అయితే భారత్ వెంబడి ఉన్న నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ భారీగా సైనిక బలగాలు, గగనతల రక్షణ వ్యవస్థలు సహా అనేక ఆయుధాలను మోహరించింది. ఈ నేపథ్యంలో భారత దళాలకు పెద్దగా నష్టం జరగకుండా పొరుగు దేశాన్ని శిక్షించడం ఎలా అన్నది కీలకంగా మారింది. మధ్యాసియాలో పెద్దగా ప్రాచుర్యంలో లేని ఒక వైమానిక స్థావరం ఈ విషయంలో మనకు అక్కరకొస్తుందని సైనిక వ్యూహకర్తలు చెబుతున్నారు. పాక్పై నిఘాకు అవసరమైతే వైమానిక దాడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. పాక్ ఎప్పుడూ భారత్తో ఉన్న తూర్పు సరిహద్దులను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ వెంబడి ఉన్న పశ్చిమ, ఉత్తర సరిహద్దులను పెద్దగా పట్టించుకోదు. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అస్త్రాలలో అత్యుత్తమమైన వాటిని భారత్తో ఉన్న సరిహద్దుల వెంబడే పాక్ మోహరించింది. అందువల్లే 2011లో అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను హతమార్చడానికి అమెరికా దళాలు రెండో వైపు నుంచి సునాయాసంగా పాక్లోని అబోటాబాద్కు చేరుకున్నాయి. ఇది జరిగి 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే పరిస్థితి. దీన్ని భారత్ సొమ్ము చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 1990లో ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర అంతర్యుద్ధంలో ఉండేది. అప్పటికే సోవియట్ బలగాలు అక్కడి నుంచి వైదొలగాయి. దీంతో పాక్ మద్దతున్న తాలిబాన్ దళాలకు, నార్థర్న్ అలయన్స్ దళాలకు మధ్య భీకర పోరు సాగింది. తాలిబాన్ బలగాలకు దక్షిణ, తూర్పు ఆఫ్ఘన్లో ఆధిపత్యం ఉండేది. నార్థర్న్ అలయన్స్కు తజికిస్తాన్ సరిహద్దుకు చేరువలోని ఉత్తర ఆఫ్ఘన్లో పట్టు ఉంది. ఆ రోజుల్లో భారత్ అహ్మద్ షా మసూద్ నేతృత్వంలోని నార్థర్న్ అలయన్స్కు మద్దతు తెలిపింది. ఆ దళాల కోసం దక్షిణ తజికిస్తాన్లోని ఫర్ఖోర్లో ఒక సైనిక ఆసుపత్రిని మన దేశం నడిపింది. ఆ ప్రాంతం ఆఫ్ఘన్ సరిహద్దుకు బాగా దగ్గరగా ఉంటుంది. 2001 సెప్టెంబర్ 9న జరిగిన ఒక ఆత్మాహుతి దాడిలో మసూద్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయనను తజిక్లోని భారత సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అక్కడే వైద్యం పొందుతూ ఆయన చనిపోయాడు. 2 రోజుల తరువాత సెప్టెంబర్ 11న అల్ ఖైదా ముఠా సభ్యులు అమెరికాపై ఉగ్రదాడులకు దిగారు. సెప్టెంబర్ 11న చేసినటువంటి దాడులకు ప్రతిగా అమెరికా ఉగ్రవాదంపై పోరు ప్రకటించడంతో భారత వ్యూహకర్తలు కొత్త ఆలోచన చేశారు. దక్షిణ తజికిస్తాన్లో శిథిలావస్థలో ఉన్న గిస్సార్ సైనిక ఏరోడ్రోమ్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇది ఉత్తర ఆఫ్ఘన్ సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ దేశానికి చేరువ కావడానికి ఇది బాగా అక్కరకొస్తుందని భారత వ్యూహకర్తలు గుర్తించారు. ఈ మేరకు నాటి వాజ్పేయి ప్రభుత్వం ఆయని ప్రాజెక్టును చేపట్టింది. ఆయని అనేది అక్కడికి సమీపంలోని ఒక గ్రామం పేరు. ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, వైమానిక దళ మాజీ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవాలు నాటి ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. సరిహద్దు రహదారుల సంస్థతో పాటు ఇతర కాంట్రాక్టర్లు ఈ పనులు చేపట్టారు. రన్వేను 3200 మీటర్లకు పొడిగించారు. ఫలితంగా అనేక రకాల విమానాలు దిగడానికి, టేకాఫ్ కావడానికి వీలైంది. విమానాలు నిలిపి ఉంచడానికి మరమ్మతులకు హ్యాంగర్లు, ఓవర్ హాలింగ్ కేంద్రాలు, ఇంధన నింపే సౌకర్యాలను భారత్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం దాదాపు $10 కోట్ల వెచ్చించినట్లు అంచనా. 2005లో ఈ కేంద్రానికి తొలి బేస్ కమాండర్గా ధనోవా నియమితులయ్యారు. భారత్ తాత్కాలికంగా సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలను మోహరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ వైమానిక స్థావరాన్ని భారత్, తజిక్ దళాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. విదేశాల్లో భారత తొలి వైమానిక స్థావరంగా ఇది గుర్తింపు పొందింది. 2021 ఆగస్టులో ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగాక తాలిబాన్లు కాబూల్ను చేజిక్కించుకున్నారు. దీంతో ఆ నగరంలో వందల సంఖ్యలో ఉన్న తమ పౌరులు, దౌత్యవేత్తలను సురక్షితంగా వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై పడింది. అప్పుడు ఆయనే వైమానిక స్థావరం ఆదుకుంది. అక్కడి నుంచి C-17, C-130J సైనిక రవాణా విమానాలను కాబూలుకు నడిపి తన పౌరులను సురక్షితంగా తజికిస్తాన్కు చేర్చింది. పాక్ బలహీన సరిహద్దులను సద్వినియోగం చేసుకోవాలంటే భారత్ ఆయనీ వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇది మన దేశానికి అనేక వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చగలదు. ఆయనిలో భారత్ మోహరింపులకు దిగితే పాక్ తన వ్యూహాన్ని మార్చుకోవలసి వస్తుంది. గగనతల రక్షణ వ్యవస్థలో ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అస్త్రాల్లో కొన్నింటిని తూర్పు సరిహద్దు నుంచి ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లోకి తరలించాల్సి ఉంటుంది. ఇది పాక్ వైమానిక వనరులపై భారం పెంచుతుంది. ఆయని స్థావరం నుంచి భారత్ పాక్లోకి నిఘా, గూఢచర్య కార్యకలాపాలను సాగించవచ్చు. ఈ స్థావరం పెషావర్కు 500 కిలోమీటర్లు, ఇస్లామాబాద్, పాక్ ఆక్రమిత కశ్మీర్కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాక్ గగనతలంలోకి చేరడానికి భారత్, ఆఫ్ఘన్
గగనతలంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అయితే ఆఫ్ఘన్ వద్ద ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థలు లేకపోవడం వల్ల భారత్ యుద్ధ విమానాలు సులువుగానే ఈ పనిని చేయగలుగుతాయి. పీఓకేకు దక్షిణ తజికిస్తాన్కు మధ్య ఎవరికీ చెందని భూభాగం ఉంది. దీన్ని వఖాన్ కారిడార్గా పేర్కొంటారు. ఆ ప్రాంతం గుండా పీఓకేలోకి చొరబడేందుకు భారత్ వాయుసేనకు అవకాశం ఉంది. పైలట్లకు ముప్పు కలగకుండా మానవరహిత విమానాలనైనా సరే మన దేశం పంపించే అవకాశాలున్నాయి. చివరి మార్గంగా ఆయని వైమానిక స్థావరం నుంచి దాడులను భారత్ చేపట్టే అవకాశాలైతే ఉన్నాయి.